ఇక్కడ చాలా ఇంగ్లీష్ మూవీస్ తీశారు. నాకు తెలిసి మన తెలుగు మూవీస్ అలానే బాలీవుడ్ అన్ని మూవీస్లో సాంగ్స్ ఏదో ఒకటి ఖచ్చితంగా షూట్ చేసి ఉంటారు. చేపలు పట్టకపోతే నేను ఎడతాం మా కుర్రోడు. అన్వేషణ షార్ట్స్ ఇవి మనోడి కాదు, డొనేషన్ ఇచ్చాడు అన్వేషణ మావాడి. అందరం కెమెరాస్ పెట్టుకొని ఉన్నాం. చూడండి మమ్మల్ని వింతగా చూస్తున్నారు అందరూ. ఆర్య సినిమా అంటే అల్లు అర్జున్దేగా. కుర్రోడు ఇక్కడ నుంచే దూకేస్తాడు పట్టి కోసం. సుకుమార్ నెట్టాడు ఎక్కడ నుండి మొత్తం వచ్చేసిందే. ఇప్పుడే కదరా చెప్పాడు అది పైకి లాగుంటుంది. అరే మళ్ళీ రిలీజ్ చేసుకోవచ్చు. అదిరా దాని పేరు సీ సిక్నెస్ తో బాధపడుతున్నా బ్లాగ్. మొత్తానికి కూడా డెలిషియస్ ఉంది. కుర్రోడు ఎలా చెప్పాడు, ఏం చెప్పాడు చెప్పాను. ఆయిలీ ఉన్న చాలా బాగుంది. మొత్తానికి మా కష్ట ఫలితం ఇదిగోండి. 4 గంటలు పట్టిన చేపల్లో ఏమవుతుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బేతు గౌతమ్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో నేను మీకు యూకేలోని వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సీ సైడ్ అయిన డడ్డిల్లోని చూపించబోతున్నాను. దీనితో పాటుగా కంటిన్యూస్గా ఈరోజు సీ సైడ్ని చూస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ నేను మీకు చూపించబోతున్నాను. ఈ వీడియోని ఆఖరి దాకా వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. చూడండి బ్యూటిఫుల్ నేచర్. ఇక్కడ చాలా ఇంగ్లీష్ మూవీస్ తీశారు. నాకు తెలిసి మన తెలుగు మూవీస్ అలానే బాలీవుడ్ అన్ని మూవీస్లో సాంగ్స్ ఏదో ఒకటి ఖచ్చితంగా షూట్ చేసే ఉంటారు. అక్కడ క్లిఫ్స్ దగ్గర ఫ్యామిలీ ఆర్మీ అని చెప్పి ఒక ఇంగ్లీష్ ఫన్నీ ఫ్యామిలీ మూవీ ఉండిద్ది అనమాట. అక్కడ తీశారు ఆ మూవీని. బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్. బ్లూ సీ, రాక్, బ్యూటిఫుల్ ప్లేస్. నాకు ఎప్పటికీ అర్థం కాంది ఏంటి అంటే, ఈ వెదరు మనం వచ్చినప్పుడు అంటే రాబోయే ముందేమో ఎండగా ఉండిద్దని చూపించింది, అక్కడికి వచ్చిన తర్వాత ఏమో చలితో ప్యాక్ చేసింది. ఈరోజు కూడా అలానే అయింది, మొత్తానికి చలితో ప్యాక్ చేసేసింది. ఇది నాకు చేస్తుంది చూపి తమ్నేల్కి ఫోటో. నేహల్లో కాదు బ్రో, ఆ కొండపైన చూపి తమ్నేల్ మీద బ్రో. నిన్ను చూడంగానే నీ పొట్ట నీ చెస్ట్ చూడంగానే జనాలు ఎమ్మట క్లిక్లు కొడతారు. అది చూసి నాకు క్లిక్కులు కొట్టట్లా. అది తర్వాత మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. డడ్డిల్ డోర్ యొక్క ఆర్క్ ఇది వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద యూనిక్ ఆర్క్ అన్నమాట. దీన్ని ప్రపంచంలో ఇక్కడికి వచ్చిన యూకేకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దీన్ని డిజైర్డ్ గా చూడాలని ఆశిస్తారట. ఇది లైమ్ స్టోన్ తో అయితే ఈ ఆర్క్ ఫామ్ అయింది. ఇది న్యాచురల్ గా ఫామ్ అయిన ఆర్క్స్ లో వన్ ఆఫ్ ద హిస్టారికల్ అండ్ ఆల్సో ఫేమస్. చూడండి ఎంత బాగుందో ఈ కాంబినేషన్. ఇదిగోండి మా చెట్ట చెడ్డీ దోస్తు మేరా చెడ్డీ దోస్తే అది నా చెడ్డీ ఇడిపోతుంది. ఏంటి ఎందుకు అంత అందంగా కనబడుతున్నావు మొత్తానికి. సర్లేరు అందరు మనల్ని చూస్తున్నారు, ఏదో పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. చిల్లరేసారు మీకు చివరికి. ఒరే ఇప్పుడు నడుస్తుందిరా, ఆయన సార్లు దాకా రికార్డ్ అవ్వలేదురా. ఎంత కావాలి నీకు? అట్లుంది చూడు, దాన్ని ఎంతసేపు చూస్తలే కానీ నేను చూడదు. చూడు మరి సినిమా చూస్తున్నట్టు చూస్తున్నా మనకు. అలా కాదులే కానీ కళ్ళజోడు పెట్టుకొని స్టైలిష్ గా, చాలా స్టైలిష్ గా. కింద చూడు ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి ఈ పోజు. అది 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 అది
అది గడ్డిల్లోడ్లో కొంచెం సేపు టైం స్పెండ్ చేసుకొని ఇప్పుడు ఇంకొక మంచి అట్రాక్షన్కి వెళ్ళబోతున్నాం. ఖచ్చితంగా చూడాలి అది. ఏకంగా సముద్రం మధ్యలోకి వెళ్తున్నాం. చూద్దాం, కుర్రోడు అసలుకే భయపడుతున్నాడు, ప్రాణాలు ఉంటాయా పోతాయా అని. ఇక్కడ రీసెంట్గా ఇంగ్లాండ్లో ఇవి జరుగుతుంది కదండి, కాన్ఫ్లిక్ట్స్ ఏరియాస్, దాని వీళ్ళు ఆపోజిట్ అనమాట. ఇక్కడ చూడండి, రెఫ్యూజీస్ వెల్కమ్ అన్నీ కూడా ప్లకార్డ్స్ పెట్టుకొని వేమోతో చేస్తున్నారు మంచిగా. మేము వేమేతో అలా ట్రై జరిగిపోతున్నారు. చాలా మందికి చిన్నప్పటి నుంచి కొన్ని కళలు ఉంటాయి. నాకు కూడా అలా కొన్ని కళలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటి అంటే సముద్రం మధ్యలో చేపలు పట్టాలని. ఈరోజు నేను నా ఫ్రెండ్స్తో కలిసి వేమౌత్ సముద్రం మధ్యలోకి వెళ్తున్నాం అనమాట. వేమౌత్ కోస్ట్ మధ్యలోకి నెట్టేస్తా, మధ్యలోకి వెళ్ళి చేపలు పడుతూ అసలు ఇక్కడ ఎలా చేపలు పడతారు ఏంటి అనేది చూద్దాం. నేనైతే చిన్నప్పుడు నాకు తెలిసినవి ఏంటి అంటే చిన్న చిన్న కాలువలు ఉంటాయి కదా, అక్కడ ఫ్రెండ్స్తో వెళ్ళి ఆ ఎర్రల్ని వాటికి తగిలిచ్చి ఆ చేపలు పడతాం మనకి చిన్నప్పుడు మెమరీస్. ఇప్పుడు చూద్దాం అసలు సముద్రం మధ్యలో చేపలు ఎలా పడతామో. చేపలు పట్టకపోతే నేను నెడతాం మా కుర్రోడు, వీడిని నెట్టంలో ఛత్రపతిలో చేస్తాం మొత్తం. ప్రపంచానికి దూరంగా సముద్రానికి మధ్యలోకి ఒక 4 గంటలు వెళ్ళిపోతున్నాం ప్రశాంతంగా గడవడానికి, చేపలు పడడానికి. చూద్దాం మా లెక్క ఎలా ఉండిద్దో, అసలు వీళ్ళు ఇక్కడ ఏం యూజ్ చేస్తారు ఎరవేయడానికి ఏంటి అని. దీపు పాపం కష్టపడి మ్యాక్రల్ని అయితే తీసుకొచ్చింది. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మొత్తం ఎలా వెళ్ళిద్దో చూద్దాం. ఆ చెల్లి రిషిత ఝాన్సీ లక్ష్మీబాయి. సో బర్మింగం నుంచి వచ్చారు వీళ్ళు వేమౌత్కి, మేమేమో గోడాల్మింగ్ నుంచి వచ్చాం. బాగుంది కదా సీనరీ మొత్తం. ఇండియా నుంచి వచ్చావా? ఇండియా నుంచి వచ్చాడు కుర్రాడు. అన్వేషణ షార్ట్స్ ఇవి మనోడి కాదు, డొనేషన్ ఇచ్చాడు అన్వేషణ మా వాడికి. అది అందరం కెమెరాస్ పట్టుకొని ఉన్నాం. చూడండి మమ్మల్ని వింతగా చూస్తున్నారు అందరూ. కానీ మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలి, ఎప్పుడు కెమెరాస్తో కాదు కానీ ఆ మూమెంట్ని ఫీల్ అవ్వడం, దట్స్ ద గ్రేటెస్ట్ థింగ్. యాంటీనాస్ నిలబెట్టినట్టున్నాడు కమ్యూనికేషన్ సిగ్నల్స్ కోసం. పెద్ద పెద్ద బోట్స్ కూడా ఉన్నాయి. వేమౌత్ పంటింగ్ కూడా చేస్తున్నారు. అది ఉంది చూసావా? ఆర్య సినిమా తెలుసా? ఆర్య సినిమా అంటే అల్లు అర్జున్దేగా. కుర్రోడు ఇక్కడ నుంచే దూకేస్తాడు పట్టి కోసం. సుకుమార్ నెట్టాడు ఎక్కడ నుండి, కాకపోతే లోపల మునిగాడు కానీ ఇప్పుడు పైకి తేవాలి. మేము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళి కుర్రాలతో మాట్లాడదాం, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి. హలో గైస్, కెన్ వి టేక్ వీడియోస్? Yeah, of course, yeah. Yeah, థ్యాంక్స్. అలా చూడు కాదు. I can't see anything. You're looking at the back of his head. They're falling apart. They're not great markets. When I was a kid, I used to look from one. My dad bought one for me. When he, yeah, I can see. Oh, కనబడుతుంది. చేపలు కనబడుతున్నాయి. Bro, put it back where you take it from. Yeah, bro. Nice. How many trips you do per day? 2 a day. 2 a day. Morning and afternoon. Oh, nice. Have you done much fishing? Sorry? Have you done much fishing? No, this is our first time. Right. You Yeah. people are going to learn how to fish. First time. We won't Yeah, teach well, you we've only a few that. basic things to get right. And, yeah, Uh, So how long we are going? how long will you go inside? 2, 3. I don't know how far. 2 You miles. have to ask the skipper. We'll be there in about 15 minutes. Okay. Okay, at that point you are going to stop the boat for 4 hours. Next 4 hours. We'll be back in within 4 hours. Yeah, so Okay. the trip In that is from meanwhile, leaving 4 the hours. mooring to return. Meanwhile 4 hours you won't drive. Just you place the boat there. Leave the boat in the middle of the sea for standard. Or you
drive around all the 4 hours, or do you just? Oh no. We're gonna find a place where we know there are fish. Okay. We'll put the anchor, Okay. and then the boat stays with the anchor. So you people know where are more the fishes? More are fishes available? will be. Well, we know where they were yesterday. So. So you're not like yesterday. We hope I mean they're still there. We yeah. hope they're still there. Okay. What I'm pointing out here is there are no guarantees. Okay. That is just you've Just- got to understand that from day one. There are never any guarantees. So you Okay. people have to learn me how to. We'll teach you how to fish. We'll teach you how to fish. I don't even know how to. He's also planning to cook something without catching fish It's- tonight. Fishing is easy. Catching a fish, that's up to you. Yeah, Ca- you have to hold it. You have to feel it. You have to know when to wind. So Yeah. we'll teach you. We'll explain everything. Mm. Then if you learn the patience, you learn the feel of it. You'll catch. He don't have patience. Sorry. He don't have one. Patience. Fish don't. Yeah, no. I don't want to catch. You will. I don't want to catch the fish. Fish will have to catch me. Fish will have to catch Sometimes me. that's how it works. You might be in luck. Sometimes. I will push him so fish can catch him. Yeah. Oh yeah. Yeah. More bait in the water is always good. Yeah. Cut his arm off. That was a Yeah. fish Get off blood. you. And see how it's going. Cut his cunt off first. There's lots of ways of catching a shark, but that's the new one. Oh my god. To be honest, my boss, I told you, with his lads, he done the same fishing with you guys, Okay. and one of his friend catched shark. Right. Yeah, he put it back in so the we don't kill sharks. Yeah, that's So what he told. He we need don't to. kill sharks, they go Yeah, back in the sea. yeah, back into the sea. Yeah. Yeah. నైస్ ఆల్మోస్ట్ సముద్రం అంటే ఒడ్డు నుండి సముద్రంలోకి ఒక 2 miles వచ్చేసాం. బా భలే ఉంది చల్లగా, జాకెట్లు అన్నీ మర్చిపోయాను. కానీ ఇక్కడ ఒక 3 hours మాకైతే అక్కడ స్టాండర్డ్గా బోర్డు ఉంచుతాడంట. ఆ 3 hours లో మేము ఆ రిగ్స్ని పెట్టి ఎన్ని పట్టుకోగలిగితే అన్ని పట్టుకోవడం. దానిలో కూడా పీక్ అవర్స్ ఉండి అంట. వీళ్ళు తీసుకెళ్ళడం కూడా మేము చేపలు ఎక్కడైతే పట్టుకోగలము, ఎక్కడైతే ఎక్కువ తిరుగుతాయో అక్కడికి తీసుకెళ్తారంట. వీళ్ళు సిగ్నల్స్ అన్ని ఆ లోపల చూపించారు. ఆ రెడ్ లైన్, బ్లూ లైన్, విండ్ ని పుష్ చేసుకుంటూ వాళ్ళు ఒక యాంగిల్ డైరెక్షన్ లో వాళ్ళు బోట్ డ్రైవ్ చేసుకుని వెళ్తున్నారు. నేను అదే అడిగా, ఎందుకు వంకరగా డ్రైవ్ చేస్తున్నారంటే ఈ విండ్ చూడండి, విండ్ ఇటు వస్తుంది, దాన్ని మనం పుష్ చేసుకుంటూ బోట్ ని ఇటు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇంకొక 10 minutes లో 10 కాదు 5 minutes, ఆల్రెడీ 10 minutes అయిపోయింది. 15 minutes అన్నాడు అక్కడ నుంచి స్టార్టింగ్. ఇంకొక 5 minutes లో మనం అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను నేర్పిస్తాను అన్నాడు, మనకంతా పడతాం ఫిష్లు అన్నీ నేర్పిస్తాను అన్నాడు. చూడండి, నేను ఆ నీళ్ళు నోరు మీద పడి ఉప్పుకుంది మొత్తం ఉప్పు. అంతే, ఇక్కడ ఏదైనా స్టిప్ గా పట్టుకోవడం అన్ని జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అలా ఉండకూడదు. కుర్రోడికి అన్ని ప్యాక్ అయిపోయి అక్కడ కూర్చున్నాడు పైకి. నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా నేను లోపల. బాగుంది ఎక్స్పీరియన్స్. కాకపోతే ఇక్కడ మునిగిపోతేనే ఏంటి పరిస్థితి నా అర్థం కావట్లా. బ్యూటిఫుల్ ఇచ్చాడు, బ్రో ఇచ్చాడు. ఇది నీళ్ళలో ఇసరాలా? ఇసురు చేప తగిలి పైకి వచ్చింది, దాన్ని పట్టుకొని తీసుకులేదు. ఎక్కడుందో పట్టుకోవాలి అంతేనా? కాదు గురు, ఇది గురి చూసి ఇసురారు లోపలికి. దాన్ని పెడతావేంట్రా? దీని కదా చేపలు పట్టాలా? దాన్ని పెడతానా ఏంటి? పక్షిని పడుతున్నాడు చేపల బదులు. కర్రీ ఇచ్చారు. కర్ర కాదు గురి, ఇది గెల. ఎలా? ఫిషింగ్ బ్రిగ్. ఎరేది? ఎరా అది అక్కడ ఉంది నీ వెనక. దీన్ని ఆడబెట్టాలి. అన్నిటికంటే ముందు అది తినేసిద్దేమో. ఇటు తిరుగు కాదు, దీన్ని ఆడబెట్టాలి, అది చెప్పు మనం. అరే ఇది వెళ్ళట్లేదు రా, తెగిపోయింది ఏంటో. వాడు అదేనా చెప్పింది తారక్క. నువ్వు లాక్ వన్ లాక్ ఏంట్రా పెద్ద గన్ను అనుకున్నావు ఏంటి అదేమన్నా? మరి లోపలికి వెళ్ళట్లేదు రా. పరిచితుడురా నువ్వు. కాదురా, వాడు ఏం చెప్పాడంటే చేసావు పో. నేనేం చేయలే బొక్క. Yeah, he is the Normally one. try and label them on the way out. Yeah. Usually get it right. Yeah. I did choose him in my head. Where are you gonna label him on here? There you go. So when you go down, you got to just make sure your thumb's on there first. Okay. Then pull that back. And Okay. then just sort of ఇదిగోండి, control, smooth. మొత్తానికైతే Nothing will మా happen to us. ఎర్రనేసి లోపలికి You వదిలేదు take your hand off చేపని. too quick, then the line మధ్యలో goes so తీసుకొచ్చాడు. quickly, then you get a ఈ mess. సముద్రం మధ్యలో అన్నాడు కానీ ఇంకా నేల Yeah, కనబడుతుంది. but you need to get onto the అటు bottom. నుంచి ఇటు మధ్యలో All the తీసుకొచ్చాడు way కానీ ఇటు to నుంచి the సేఫ్ bottom. సైడ్ కి తీసుకొచ్చినట్టున్నాడు. ఇక్కడ చేపలన్నీ The weight దొరుకుతాయంట. hits the bottom, సో knock it off. మొత్తానికి So you mean when ఎర్రేసాడు. you stop that And it- then that obviously it's It's on the bottom. already on the We're bottom. We're on the Okay. bottom. అలా You should పట్టుకొని get- ఉన్నామన్నాడు, గన్ను పట్టుకున్నట్టు. Lift the rod up from it. Yeah, you should
షూట్ చేసి మనకి వెయిట్ తగిలినప్పుడు If I need to ఒకసారి come ఇలా back, I లేపి need to చూడమన్నాడు. You come back up, you just watch. అయితే దీనికి కూడా ఒక వెయిట్ వేసాడు. ఆ వెయిట్ పట్టంగా అందులోకి వెళ్ళకుండా నాకు చేప దొరికిందేమో అనుకున్నా, కానీ కాదు అది వెయిట్. కుర్రోడు గుప్పెట్లో ప్రాణాలు గుప్పెట్లో పట్టుకొని సంకలేం కర్రను పట్టుకొని ఉంచున్నాడు. ఎర్ర ఎత్తనట్లేదు, గన్ను పట్టుకున్నట్టు. అదే అంటున్నా, అదే రా అది ఏంటి సినిమాలు ఎట్ట నుంచొని ఉంటారుగా పోలీస్ స్టేషన్లు ఎదురుగా అట్లా ఎదురుగా అక్కడ నుంచొని ఉన్నాం. వాళ్ళకి మ్యాక్రో ఫిష్ దొరికింది, 2 దొరికినాయి. వాడు కాదు ఏమో మనకు ఒకటి కూడా దొరకల, నుంచున్నాం ఆడ. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుందిరా తరగ్గా. బ్రో నాకేటో బరువు వస్తుంది బ్రో లోపల. తీతి బయటిది ఆల్రెడీ పానం పోయింది ఫ్రెండ్స్. చేపేం దొరకట్లా, ఇంకా నుంచే దూకున్నాం. నాకేమో 2 దొరికినాయి, ఇంకెవరికి లక్కు లేదు. మా ఓడేమో పెట్టిన చేపనే చేప దొరికింది అంటే నేను తను సంతోషపడుతున్నాడు. చేప వచ్చేసిందే. వాడు ఇప్పుడే కదరా చెప్పాడు అది పైకి లాగొద్దని. అరే మళ్ళీ రిలీజ్ చేసుకోవచ్చు బ్రో. అదిరా No. खत्म बाय बाय टाटा गुड बाय ఈ మా ఓడికి గొలనమాట. ఎప్పుడు కాలేజీలో ఏమన్నా 49 గెట్ అవుట్ అని వాళ్ళు ఇందుకే. No. That's fine. Good. That's a good thing. But just don't wind it all the way up. Now it's going to be very fine. I'm going to get the fish out. Why the fucking fishes don't coming? I don't know. బికాజ్ యూ డోంట్ నో ఫిషింగ్ బ్రో. Fish don't know me. I don't know. అదిగోండి అది ఎర్రకి చేస్తున్నారు, కట్ చేస్తున్నారు ముక్కలు. మా ఓడి తీసుకెళ్ళి అందులో పెట్టాడయ్యా. వీడిని పంపించేస్తాడేమో ఆడి. బ్రో నువ్వేంటి ఎలిమినేట్ అంట గేమ్ కాబట్టి వచ్చినాయా? మనం పడితే మేము ఉంటుంది. మనమో ఉందో ఇద్దరిని కలిపి నలేసావు చూడు. ట్యాంగిల్ చేసేది నాకు వచ్చింది, ఆయన గెలిపోయిందిరా. పెద్ద చేప కంట మాకు చిన్న చేపకి లక్ లేక పెద్ద చేప Can I try also have చేస్తాం. that? I need to go at least with 1 fish back. Yeah. Give him dead mackerel. అడుగులో తిప్పుతుంది. సీ సిక్నెస్ తో బాధపడుతున్న వ్లాగ్. ఇది అలా కడుపులో మొత్తం తిప్పేసి ఏముండదు కక్కేసుకోవాలన్నట్టు ఉంటుంది. అదే సీ సిక్నెస్. ఫుడ్ తినక ఇంకోటి ఇలా తిరుగుతూ ఉంది బ్రో. ఇక్కడ ఏం చేసుకో. అదే పైన ఏ ఆవరే. థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని ఊహించుకున్నాము 4 గంటల్లో ఎన్నెన్నో వచ్చేస్తాయి అని. తలా ఒక చేపలు వస్తాయి, 6గురికి 6 చేపలు, 3 చేపలతో చేపల బిర్యానీ, ఒక చేపతో నా చేపతో చేపల ఫ్రై, తారక చేపతో తావా ఫ్రై, దీపు చేపతో ఏదో ఒక డీప్ ఫ్రై. ఇవన్నీ చేద్దాం అనుకున్నాం, కానీ చేపలకి మేము మేత ఇటకు వచ్చాం. మాకు అవి మాత్రం మేత కాలేకపోయింది. చాలా డిసప్పాయింటింగ్. సముద్రం మధ్యలో చాలా అలజడి సృష్టించాం. ఓ మై గాడ్, మామూలుగా కాదు. అది కొంచెం బయటికి వెళ్ళిన తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మొహం చూస్తే తెలుస్తుంది వాడిపోయిందని. మాకు దొరకలేదు కానీ వాళ్ళకి దొరికింది చేప. ఏం పేరు దాని పేరు? Yeah, just drop him in there. Oh wait. భారీ ఇస్తున్నారంట. అవి సూపర్ బ్రో. దాన్ని ముద్దు పెట్టి పడేయాలంట. అయితే తినకూడదంట అది, ఆ చేప కైండ్ ఆఫ్ చేపలు. సో అందులో వదిలేశారు. జాలిగుండే. ఆ సముద్రంలో నుంచి బయటకు వస్తుంటే మా ప్రాణం లెగిసి వస్తున్నట్టుంది. సీ సైడ్కి వచ్చిన తర్వాత మరి ఫిష్ అండ్ చిప్స్ ట్రై చేయకుండా ఎలా ఉంటాం. కాడ్ ఫాదర్స్ అని వేమూతులో కాడ్ ఫాదర్స్ అని ట్రెడిషనల్ ఫిష్ అండ్ చిప్స్ ఉన్నాయి, దానికైతే వచ్చాం. ఇక్కడికి నేను వచ్చేసరికి ఈరోజు కాడ్ అండ్ చిప్స్ని ఆర్డర్ చేస్తున్నాను, కాడ్ ఫిష్ అండ్ చిప్స్ని. ఇది ఒక స్పెషల్ రెసిపీ. ఏంటి అంటే ఈ బ్యాటర్, ఫిష్ అండ్ చిప్స్ చేసే బ్యాటర్తోనే, ఫిష్ని ఫ్రై చేసే బ్యాటర్తోనే పైనాపిల్ని బ్యాటర్ చేసి ఫ్రై చేశారు. లెట్స్ సీ ఎలా ఉండిద్దో. పైనాపిల్ ఎంత నీళ్ళలో అదే నూనెలో వేగిన పుల్లదనం మాత్రం బోలా.
అండ్ నూనెగా బాగుంది. బాబా ఏముంది. ఈరోజు ఫస్ట్ టైం మా ఫ్రెండ్ ఫిష్ అండ్ చిప్స్ని ట్రై చేస్తున్నాడు. జస్ట్ Chips I have tried, bro, but I didn't try the fish. ఓకే, గో అహెడ్ దెన్. Thank you. మీరు నా ఫుడ్ బ్లాగ్ వీడియో చూసే ఉంటారు, సీ ఫుడ్ బ్లాగ్ వీడియోలో. అందులో నేను చేశాను ఫిష్ అండ్ చిప్స్. అదేంటంటే సేమ్ బ్యాటర్ వేసి ఆ ఫిష్ని ఆయిల్లో ఫ్రై చేసి ఇస్తారు. ఎక్కడైనా కానీ ఫిష్ అండ్ చిప్స్ ఎక్కడ తినాలి అంటే ఆయిల్ అండ్ ఫిష్ సపరేట్గా రెండు సపరేట్ ఆయిల్స్లో ఫ్రై చేస్తారు. అలాంటి చోట తినాలి. ఇక్కడ ఈ రివ్యూస్ అన్నీ బాగున్నాయి అనమాట. అందుకే ఇక్కడ వచ్చి మేము ఆర్డర్ చేసినప్పుడు అప్పటికప్పుడు చేసి ఇస్తున్నారు. చూడటానికి కూడా డెలిషియస్గా ఉంది. కుర్రోడు ఎలా చెప్తాడు, ఏం చెప్తాడో చూద్దాం. ఆయిలీ ఉన్నా చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉంది? ఆయిల్ కాదు, వెనిగర్ సాల్ట్ కూడా స్ప్రింకిల్ చేశారు దాని మీద. వెనిగర్ టేస్ట్ ఏమో తెలుస్తుందా? అద్భుతం. ఆహా, మహా అద్భుతం. ఓహో, ఇది మంచి కాంబినేషన్ అన్నమాట. ఫిష్ అండ్ చిప్స్కి ఎప్పుడైనా సాల్ట్ అండ్ వెనిగర్ అనేది మంచి కాంబినేషన్. చేపలు పడదాం సరదాగా ఆ వీడియోస్ అన్నీ మీకు చూపిస్తూ చేపలు పట్టేసి దాన్ని సాయంత్రం తీసుకొచ్చుకొని బిర్యానీ కుక్ చేసుకుందాం అని ఎన్నో 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 అసలు ఏం ఊహలు కన్నాం. అందులో ఒక్కడు కూడా గాల. ఏమైంది, అందులోకి సముద్రంలోకి వెళ్ళాం. సరదాగా బాగానే ఉంది. ఒక పావు గంట సముద్రం మధ్యలోకి వెళ్ళిందంటే అక్కడ మొదలైంది అలజడి. ఏమ్మా ఉంటామా, అందులో మునిగిపోతామా అని స్టార్ట్ అయింది భయం. ఆ భయం కాస్త ఆ ఉప్పు నీళ్ళకి, ఆ వాసనకి కడుపులో తిప్పడం స్టార్ట్ అయ్యి అది ఎవరు నాయన నేను వామిటింగ్ సిక్ అయ్యి ఆల్మోస్ట్ నాకు ఎప్పుడు సిక్ అయ్యాను లాస్ట్ టైం కూడా గుర్తులేదు. మొత్తానికి ఈరోజు అయితే ఆ సముద్రంలో బోట్లో చేపలు పడడానికి వెళ్ళి సిక్ అయ్యా. సో నాకు అనిపించింది ఏంటంటే సరదాగా చేపలు పడదామని వెళ్ళాం, కానీ ఆ సరదాను కూడా ఎంత కష్టంగా గడుపుతామని చెప్పి నేను ఎప్పుడు అనుకోలే. ఇంకా మనకి చేపలను అందించే మత్స్యకారులు ఇంకెంత కష్టపడతారని చెప్పి నాకైతే ఈరోజు అలా కష్టం అర్థమైంది. చాలామంది వీడియోస్ యూట్యూబ్లో వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటారు. సముద్రంలోకి వెళ్ళి చేపలు పడతాం, అందులో వండుకొని తింటాం. అది చాలా కష్టం. ఈరోజు మాకు జస్ట్ 4 గంటలే ఎలా చెప్పాలంటే మేము ఎక్కడికి వెళ్ళిపోయాం, మాకేదో అంతమైపోతుంది, ఒక జైల్లో పెట్టేసినట్టు, ఒక బౌండరీలో బంధించేసినట్టు, ఫ్రీనెస్ లేకుండా అలా అనిపించింది. మేమేమనుకున్నామంటే ఒడ్డు నుంచి సముద్రంలోకి వెళ్దాం, ఫ్రీగా ఉండిపోతాం, ఫోన్లు ఉండవు, ఏముండవు, హ్యాపీగా గడపచ్చు 4 గంటలు అనుకున్నాం. అసలు ఆ సరదా అలా అయిపోలేదు మేము వెళ్ళిన సముద్రం అయితే. ఏమో నాకే అలా అనిపించింది అనుకున్నా, కానీ నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అంతే. వాడిపోయి చేపలు పట్టాలా వద్దా స్టార్టింగ్లో ఉంది ఉత్సాహం, అసలు మామూలుగా లేదు. పడుతూ మంచి మంచి పనులు చేస్తూ వీడియో అంతా తీద్దామని చెప్పి స్టార్టింగ్ ప్రిపేర్ అయ్యాం, కానీ అది చేయలేకపోయాం. ఎందుకంటే అందరికీ పడదంట, సీ సిక్నెస్ అంటారంట దాన్ని. సో నాకైతే సీ సిక్నెస్ అయింది. నాతో పాటు మా ఫ్రెండ్స్కి కూడా వాళ్ళు సిక్ అవ్వలేదు కానీ బట్ వాళ్ళు కూడా కొంచెం లో అయ్యారు, ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయినాయి అందరికీ. సో అలా కొంచెం సరదాగా అటు కొంచెం కష్టంగా మొత్తాన్ని మా ఫిషింగ్ కంప్లీట్ చేసుకున్నాం. ఫిషింగ్ కంప్లీట్ చేసుకుని కొంచెం ఫుడ్ తిని సరదాగా అటంతా తిరిగేసి ఇప్పుడు మా సైట్కి అయితే వచ్చాం. సైట్కి కాదు, అకామిడేషన్కి వచ్చాం. మేము ఈరోజు అకామిడేషన్ ఎక్కడ తీసుకున్నామంటే ఒక మొబైల్ హోమ్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఆ మొబైల్ హోమ్స్ ఎగ్జిటర్ నుంచి ఒక 30 మైల్స్ దూరంలో తీసుకున్నాము. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇది కూడా యూకేలో. ఇక్కడ డెవాన్ కౌంటీలో ఉన్నాము మేము ఈరోజు. సో ఇప్పుడు నేను మీకు మేము ఉండబోయే అకామిడేషన్ని, ఈ నైట్ స్పెండ్ చేయబోయేది, అలానే మేము ఏం కుక్ చేసుకోబోతున్నాం, ఈ రోజుని ఎలా ఎండ్ చేయబోతున్నామో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. మా క్యాంపింగ్ సైడ్ కాదు, మా అకామిడేషన్. క్యాంపింగ్ సైడ్ లాస్ట్ వీడియోస్ చేసి అలా అలవాటు అయిపోయింది. మా అకామిడేషన్ అండి ఇది. దీనిలో ఏంటంటే మొబైల్ హౌసెస్ అనమాట. ఇవన్నీ కూడా మొబైల్ హౌసెస్తో పాటుగా ఇక్కడ వీళ్ళు కారావాన్స్ అలానే క్యాంపింగ్స్ కూడా కొంతమంది వేసుకున్నారు పిక్చర్స్ మీద. మాది 1 2 3 4th ఆ 4th మాది. రండి చూపిస్తాం మా అకామిడేషన్ ఎలా ఉందో. మేము ఈరోజు ఉండబోయే అకామిడేషన్ నేను మీకు చూపిస్తాను. ఇది మొబైల్ హౌస్ అండి. మొబైల్ హౌస్ ఏంటి అంటే టెంపరీగా వీళ్ళు బిల్డ్ చేసి వీటిని రెంట్కి ఇస్తూ ఉంటారు. కొంతమంది కొనుక్కొని కూడా వీటిలో రెంట్కుంటారు. కాకపోతే ఈ ల్యాండ్ వచ్చేసరికి మనం ఓన్ చేసుకోలేమన్నమాట. సో వీళ్ళు ఎవరైతే రెంట్కి ఇచ్చారో వాళ్ళకి కూడా ఈ ల్యాండ్ ఓన్ కాదు, జస్ట్ ఈ మొబైల్ హౌస్ ఒకటే ఓన్. ఇవి చీప్గా కూడా దొరుకుతూ ఉంటాయి మనకి ఒకవేళ కొనుక్కోవాలనుకున్నా కూడా. ఇది వచ్చేసరికి ఫస్ట్ బెడ్రూమ్, డబుల్ బెడ్. అలానే దీంట్లో బాగానే ఉంది చిన్నగా, ఒక 1 నైట్కి వార్డ్రోబ్ కూడా ఇచ్చాడు. తర్వాత సెంట్రల్ హీటింగ్ ఉంది. దాంతోపాటుగా ఇక్కడ వచ్చేసరికి బాయిలర్కి సంబంధించింది. ఇదంతా కూడా కిచెన్ అనమాట. ఇటు వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్, 2 సపరేట్ బెడ్స్ ఇచ్చాడు అనమాట.
ఇక్కడొకళ్ళు పడుకోవడానికి చిన్నగా రైల్వే స్టేషన్లో మన స్లీపర్ బోగీలు ఉంటాయి కదా, అలా ఉన్నాయి. స్లీపర్ బోగీలు కాదు, ఏసీ బోగీలు. తర్వాత కిచెన్ కూడా మనకు కావాల్సిన కొన్ని యుటెన్సిల్స్ కూడా ఇచ్చాడు, ప్లేట్స్ అవన్నీ కూడా ఇచ్చాడు మాకు. దాంతోపాటుగా ఫ్రిడ్జ్ అనమాట, ఫ్రిడ్జ్, మైక్రోవేవ్, అలానే హీటింగ్, టీవీ, అలానే సోఫా సెట్. ఇదంతా కొంచెం గజిబిజిగా ఉంది. మా లగేజ్ అంతా ఇక్కడ పెట్టి మా ఫ్రెండ్స్ వచ్చేసరికి యాజ్డాకో టెస్కోకి వెళ్ళారు కుకింగ్ చేయడానికి. అలానే ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనది తెలుసుగా, మా ఫ్రెండ్ ఒకటి ఉంటాడు, ఏది ఉన్నా లేకపోయినా నా రూమ్ కంటే తీసుకునేటప్పుడు బాత్రూమ్ మాత్రం క్లీన్గా ఉండాలిరా అంటాడు. ఇదిగండి, ఇది ఒకటి బాత్రూమ్. ఇది వచ్చేసరికి షవరు. నైస్. ఇది సింపుల్గా, అంటే మాకు చాలా చీప్గా దొరికింది చెప్పాలంటే. మాకు 5 మెంబర్స్కి జస్ట్ 100 pounds అనమాట పర్ నైట్, విచ్ ఈస్ వెరీ చీప్. బయట మనకి ఎక్కడ అట్లాంటి అకామిడేషన్స్ దొరకవు. సో మేమేంటంటే కొంచెం హోమ్లీగా ఉండాలి, అలానే అవుట్డోర్లో ఉండాలి అని చెప్పి, ఆ ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పి మేము ఇది బుక్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే కుకింగ్. మరి చూద్దాం ఏం కుక్ చేస్తారో. అక్కలో కుక్ చేస్తాను, చికెన్ కర్రీ, నాన్స్ అన్నీ. సో ఇలా ఏమో నాకైతే ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇష్టం. మీరు కూడా నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తున్నారని నేను ఆశిస్తున్నాను. ఎంజాయ్ చేస్తే సరిపోదు, నాకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఈ వీడియోస్ని కూడా షేర్ చేసుకోండి. మనల్ని కిచెన్లోకి రావద్దన్నారు, కానీ ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి అసలు ఏముండుతున్నారు చూద్దాం. ఫిష్ ఫ్రై చేయమన్నా, కానీ ఫిష్ పులుసు చేస్తానన్నారు. ఒకవేళ ఫిష్ పులుసు చేస్తే మాత్రం నేను తీసుకెళ్ళి తావా ఫ్రైలో వేసి మళ్ళీ నేను ఫిష్ ఫ్రై చేస్తుందాన్ని. Let's go and see what occurs to you. మనం అనుకున్నట్టు ఫిష్ ఫ్రైనే చేస్తున్నారు. అదిగోండి ఫిష్ ఫ్రై, టమాటా కర్రీ. అంటే టమాటా కర్రీ కాదు, చికెన్ కర్రీ. టమాటాలు ఉన్నాయి అంటే టమాటా కర్రీ అన్న. టమాటా కర్రీ, చికెన్ కర్రీ. తెచ్చిగా కష్టపడి పట్టాం చేపలు. 4 గంటలు పెద్దలు చేసాం గన్నులు. మొత్తానికి మా కష్ట ఫలితం ఇదిగోండి. 4 గంటలు పట్టిన చేపల్లో ఇవే మాకు దొరికింది. దాంతోపాటుగా గర్ల్స్ అందరు కలిసి మంచిగా చికెన్ కర్రీ చేశారు హైదరాబాదీ స్టైల్లో. దాంతోపాటుగా నాన్ తెచ్చుకున్నాం, నాను అండ్ రైస్. డిన్నర్ చేసి ఈ రోజునైతే మా డే ఈ విధంగా ఎండుకు వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మీ వ్యూస్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ నెక్స్ట్ వీడియో.